కలిసినట్టే కనిపిస్తారు కానీ కలివిడిగా నడవరు. బీజేపీని ఏకబిగిన తిట్టిపోస్తారు కానీ వారు మాత్రం ఏకమవ్వరు. ఏమిటో అంతా భబ్రజామానం భజగోవిందం. ఇప్పుడు ఇండి కూటమికి ఎవరు లీడర్? ఎజెండా ఏంటి? ఏ జెండా కింద పనిచేయాలి? అసలు కూటమి ఉందా ఊడిందా? ఈ ప్రశ్నలు ఢిల్లీ ఎన్నికల సాక్షిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంతకీ ఇండి కూటమి ఢమాలైందా? పార్లమెంట్ ఎన్నికల కోసమే వాళ్ళు జట్టు కట్టారా? ఇక హస్తం పార్టీది ఒంటరి బతుకేనా? అసలు ఇండి కూటమి బీటలు వారడానికి కారణం ఎవరు? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి విచ్ఛిన్నం దిశగా అడుగులు వేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఇండియా కూటమిలోని మిగతా రాజకీయ పక్షాలు మాత్రం అండగా నిలిచే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ ను కాదని ఆప్కు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మద్దతు ప్రకటించాయి. దీంతో మరోసారి ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. ఇదంతా కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధమే అంటున్నాయి ఇండి కూటమిలోని కీలక పార్టీలు. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని నిలువరించేందుకు కలిసికట్టుగా శ్రమించిన ఇండియా కూటమి కొద్ది కాలానికే బీటలు వారింది. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ తప్పిదాలతో కూటమి భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్న చర్చ జరుగుతోంది. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా పొత్తు ధర్మంలో భాగంగా ఆ పార్టీ లోక్సభ సీట్లనిచ్చి సహకరించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తుకు నిరాకరించడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అలయన్స్ కు అరవింద్ కేజ్రీవాల్ నో చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో భారీ విజయం దక్కించుకున్న ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చతికిలబడింది. ఈ నేపథ్యంలో రాహుల్ నాయకత్వ పటిమపై కూటమి పార్టీల నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఇండియా కూటమిలోని పార్టీలు ఒక్కొక్కటిగా హస్తం పార్టీకి శాఖిస్తున్నాయి. ఇప్పటికే ఇండియా కూటమి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి కాకుండా మరో పార్టీకి అప్పగించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆప్ అధినేత కేజ్రీవాల్ లేదంటే పశ్చిమ బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఇండియా కూటమి పగ్గాలనివ్వాలని రోజుకో కూటమి పార్టీల నేతలు పేర్కొంటుండడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందికర పరిణామంగా మారింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలిపింది. ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు ప్రకటించినట్లు ఆప్ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. సందర్భంగా మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు. మేరకు థ్యాంక్ యూ దీదీ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు కేజ్రీవాల్. ఆప్కు టీఎంసీ మద్దతు తెలపడంతో కేజ్రీవాల్ కు సపోర్ట్ చేస్తున్న ఇండియా కూటమి పార్టీల సంఖ్య పెరుగుతోంది. గతంలో సమాజ్వాదీ పార్టీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీలు కేజ్రీవాల్ కు మద్దతు తెలిపాయి. ఈ దఫా కూడా ఇండియా కూటమిలోని శివసేన యూబీటీ, సమాజ్వాదీ పార్టీ ఆప్ కి మద్దతు తెలిపాయి. యూపీ తర్వాత పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లోని కీలక పార్టీలు శివసేన, యూబీటీ, టీఎంసీ కూడా ఆప్ వైపే మొగ్గు చూపడం కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని కీలకమైన సమాజ్వాదీ పార్టీ సైతం ఆప్ పార్టీకి బాసటగా నిలుస్తోంది. ఇప్పుడు బెంగాల్లోని అధికార టీఎంసీ సైతం ఆప్ కి దగ్గరైంది. ఈ వరుస పరిణామాలని చూస్తుంటే ఇండి కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఒంటరయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇండియా కూటమిలోని పార్టీలు కాంగ్రెస్ సారథ్యాన్ని శల్య సారథ్యంగా భావిస్తున్నాయి. ఆ పార్టీ నాయకత్వంలో బీజేపీపై పోరాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదని విపక్షంలోని కీలకమైన పార్టీలు భావిస్తున్నట్టు చెప్తున్నారు.